నెక్స్ట్ వన్ చూద్దాం మనము టెలికమ్యూనికేషన్స్. ఇది టెలికమ్యూనికేషన్స్ లో మనకి నేషనల్ టెలికమ్యూనికేషన్ పాలసీ వచ్చేసరికి ఈ 1998 త్రూ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్ ద నేషనల్ టెలికాం పాలసీస్. ఇవన్నీ మనకి ఈ నేషనల్ టెలికాం పాలసీస్, అలాగే మనకి టాస్క్ ఫోర్స్ అండ్ ఐటీ, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ మూడు మనకి టెలికమ్యూనికేషన్స్ లోని పార్ట్ అన్నమాట. టెలికమ్యూనికేషన్స్ లో ఒక పార్ట్ అన్నమాట. అంటే టెలికమ్యూనికేషన్స్ అంటే ఏంటి? ఇందాక మనం ఎలక్ట్రానిక్ ఐటీ గురించి చూసాము, ఇప్పుడు మనం టెలికమ్యూనికేషన్స్ లో ఐటీ గురించి చెప్తున్నాం అనమాట. అంటే ఎలక్ట్రానిక్ ఐటీ అంటే మనకి ఎలక్ట్రికల్ వైజ్ గా, అలాగే ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ అంటే మనకి ఎటువంటివి ఉన్నాయండి? టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, నేషనల్ టెలికాం పాలసీస్, ఇవన్నీ మనకి ఎక్కడ దేని కింద వస్తాయి అంటే టెలికమ్యూనికేషన్స్ కింద వస్తాయి. అంటే మనకి ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ పెట్టిన రిలయన్స్ లో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఎవరండి? అనిల్ అంబానీ అలాగే ముఖేష్ అంబానీ ఉన్నారు కదా, ధీరుభాయ్ అంబానీ పిల్లలు. వాళ్ళిద్దరు ఏం చేశారండి? ఒకళ్ళు టెలికాం సెక్టార్ ఉంటే ఇంకొకళ్ళు మనకి క్లాత్ వైజ్ గా రిలయన్స్ ట్రెండ్స్ లో మనకి క్లాత్స్, అలా అన్నదమ్ములు ఇద్దరు ఎలా అయితే డివైడ్ అయ్యారో మనకి ఈ యొక్క ఐటీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటీ ఉన్నాయి. ఇందాక చూసుకున్నది ఏంటంటే ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మనకి టెలికాం లో మనం చూస్తే ఇక్కడ మనకి రెవెన్యూ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇయర్లీ వైజ్ గా చూద్దాము. 2011 to 12, 12 to 13, 13 to 14, 14 to 15, 15 to 16 మనకి ఇప్పుడు రేంజ్. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ అనేవి ఫస్ట్ 2011 to 12 లో మనకి 39.9% ఉన్నాయి. అలాగే 2012 to 13 లో 42.9, 13 to 14 లో 49.2, 2014 to 15 లో 55.3 ఉందన్నమాట. అలాగే 2005 లో మనకి ఎలా ఉంది? 61% ఉంది. అంతే రేంజ్ వచ్చేసరికి 12% మాత్రమే, 12.73% ఉంది. ఓకే, ఐటీస్ లో మనకి బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సెస్. ఈ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సెస్ లో మనకి వచ్చేసరికి 15.9% ఉంది 12 వరకు. 12 నుంచి 13 లో మనకి 18.3% ఉంది. 2013 to 14 లో మనకి 20.4% ఉంది. అలాగే 2014 to 15 లో 22.5% ఉంది. 2005 to 16 లో 15 to 16 లో మనకి 24.4% ఉంది. ఇక్కడ చూస్తే మనకి మొత్తం టోటల్ గా 11 to 16 వరకు మనకి ఇక్కడ ఉన్న టోటల్ రేంజ్ అన్నమాట. 2011 to 16 ఏదైతే మొత్తానికి ఉందో మొత్తానికి మనకి జీడిపి అని అంటాం కదా, అది ఇక్కడ 12.73%. ఓకే, నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ఆర్డి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనం చూస్తే కనుక ఇక్కడ 30 ఉంది. ఇక్కడ చూస్తే మనకి 2012 to 13 లో 15.3 ఉంది. 2013 to 14 లో మనకి 17.7 ఉంది అనమాట. 2014 to 15 లో 20 ఉంది. 2015 to 16 లో మనకి 21.4% మాత్రమే, 22.4% మాత్రం ఉంది. మనకి రేంజ్ మొత్తం 11 to 16 లో చూస్తే మనకి 14 to 14.46 ఉంది. నెక్స్ట్ టోటల్ ఐటీస్ లో మనకి చూస్తే గనక 2000 టోటల్ ఐటీ మొత్తం చూస్తే మనకి ఇక్కడ చూసేసరికి 2011 to 12 లో 68% రెవెన్యూ అనేది మనకి బిలియన్స్ లో అండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇన్ యూఎస్డి బిలియన్స్ లోనే. మనకి ఇందాక చూసుకున్నాం మనం ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఐటీ రంగంలో మిలియన్స్ లో ఉంటే, మనకి ఇక్కడ రెవెన్యూ అనేది బిలియన్స్ లో మాత్రమే ఉంది. ఓకేనండి. 2012 to 13 లో మనకి 76.5% ఉంది టోటల్ గా. అలాగే 2013 to 14 లో మనకి రెవెన్యూ అనేది ఎలా ఉంది? ఇండస్ట్రియల్ రిలేషన్స్ రెవెన్యూ ట్రెండ్స్ లో మనకు వచ్చేసరికి టోటల్లీ 87.3% మాత్రమే ఉంది. అలాగే 2014 to 15 లో మనకి 97.3 ఉంది. 2015 to 16 లో 107.8%. అలాగే మనకి రేంజ్ చూసుకుంటే 12.81 ఉందన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదండి టెలికామ్ లో మనకి రెవెన్యూస్ అనేవి ఎలా ఉంటాయో
కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ అంటే ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఎలా వచ్చినా సరే మనకి ఇప్పుడు టెలికాం రంగంలో చూసుకుంటే మనకి ఫస్ట్ రిలయన్స్ అనేది మాత్రం ముందులో ఉంది. తర్వాత మిగతా కంపెనీస్ అన్ని మనకి జియో దెబ్బకి మిగతా కంపెనీస్ అన్ని ఏమైపోయినాయండి, ఐడియా కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ మనకి మరుగున పడినాయి అనమాట. అంటే ఫస్ట్ మనకి విన్నర్గా అంటే ఎలా ఉంది అని అంటే మనకి రిలయన్స్ జియో మాత్రం మనకి ఎక్కువ ఫాస్ట్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకున్నది, కంట్రీ వైడ్గా చూసుకుంటే మనకి ఎలా ఉందంటే జియో యొక్క వైరల్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఏంటండి టెలికమ్యూనికేషన్స్. దాంట్లోనే మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ కూడా మనకి పార్ట్ అన్నమాట. దాంట్లో చూస్తే మనం ఇంటర్నెట్ సర్వీసెస్ విల్ బి అలౌడ్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ టెలిఫోన్ with in any outside the country and vice versa. They can now connect the landlines and mobile numbers within the country. ఏ కంట్రీలో ఉన్నా కానీ టెలికాం సెక్టార్లో వచ్చిన మార్పుల్లో మనకి ఏ కంట్రీలో ఉన్నా కానీ ఆ యొక్క నెంబర్లు అనేవి మనం ల్యాండ్ లైన్ నుంచి చేయొచ్చు. అలాగే మనకి ఇంకేంటంటే మొబైల్ నెంబర్స్ అయినా సరే చేయొచ్చు. మొబైల్ టు మొబైల్ చేయాలి అని ఏం లేదు కదండి. మొబైల్ నుంచి ఏ కంట్రీ నుంచి ఉన్నా సరే ఏం చేస్తాము, ల్యాండ్ లైన్కి చేస్తాము. అలాగే ల్యాండ్ లైన్ నుంచి కూడా ఆ యొక్క మొబైల్కి ఎవరైతే ఉన్నారో మన యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో మొబైల్ నుంచి ల్యాండ్ లైన్కి చేయొచ్చు, ల్యాండ్ లైన్ నుంచి కూడా మొబైల్కి చేయొచ్చు అని మనకి ఏ కంట్రీకి అయినా సరే మనకి డిజిట్స్ ఉంటాయండి, అలానే నెంబర్స్ అనేవి ఉంటాయి. మనకి పక్క దేశంలో కొంచెం ఎక్కువ నెంబర్స్ ఉంటాయి ఫారెన్లో, అలాగే మనకి ఇక్కడ 10 డిజిట్స్ ఎలా అయితే ఉంటాయో అలా మనకి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే ISPs will be allowed to have internet connections with national long distance. దాన్ని ఏమంటాము, NLD అంటాం కదా, ఇంటర్నెట్ ఫర్ సచ్ సర్వీసెస్ అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందండి మనకి ఒక యాప్ అనేది వచ్చింది. మనకి ఏ రూట్లో వెళ్తున్నాము ఏంటి అనేది మనకి క్యాబ్లో కూర్చుంటే వాళ్ళు ఆన్ చేయగానే ఏమవుతుందండి మనకి ఎక్కడ వరకు ఉన్నాము, ఎంత దూరంలో ఉన్నాము, ఎక్కడున్నాము అని కూడా మనకి సిగ్నల్స్ అనేవి ఏం చెప్తున్నాయి, ఎక్కడ ఉన్నాడని కూడా చెప్తున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ద యాన్యువల్ గ్రాస్ రెవెన్యూని మనం AGR అని అంటాము. NLD అంటే మనకి ఇక్కడ ఏం చెప్పాము, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఫర్ క్యాలిక్యులేషన్స్ ద లైసెన్స్ ఫీ. క్యాలిక్యులేషన్స్ అంటే మనకి ఇక్కడ ఏమనుకున్నామండి, యాన్యువల్ ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని టేబుల్లో మనకి ఏ సంవత్సరము రెవెన్యూ అనేది ఎలా వస్తుంది, యాన్యువల్గా మనకి టెలికాం సెక్టార్ నుంచి ఎలా వస్తుంది, ఐటీ రంగం నుంచి ఎలా వస్తుంది, దాని తర్వాత ఏం చెప్పామండి ఇంజనీరింగ్ సెక్టార్ నుంచి ఎలా అయితే వస్తుందో ఆ లైసెన్స్ అనేది మనకి ఎలా వస్తుందని క్యాలిక్యులేషన్స్ చేసేది ఏంటండి, టెలికాం రంగంలోనే క్యాలిక్యులేషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే టెలికాం ఇంజనీర్స్ సెంటర్స్ టు కండక్ట్ స్టడీ నంబర్ బ్లాక్ ఇంటర్నెట్ టెలిఫోన్స్ అండర్ ఏ 11 డిజిట్ నెంబరింగ్ ప్లాన్. మనకి ఇంతవరకు 10 డిజిట్స్ 9 డిజిట్స్ చూసాము. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే టెలికాం రంగంలో రాబోయే తరాలకు మనకు ఫారెన్లో లాగా 11 డిజిట్స్ నెంబర్స్ని ప్లాన్ చేయటము. దీంట్లో టెలికాం సెక్టార్లో ఇంజనీరింగ్ వాళ్ళు చదువుకునే దేని మీద స్టడీ చేస్తారంటే ఇంజనీరింగ్ వాళ్ళు నెంబర్ని బ్లాక్ చేయటం ఎలాగూ, అలాగే ఎవరికైనా సడన్గా ఒక ఫోన్ పోతే కనుక అది వేరే వాళ్ళకి దొరికితే ఆ నెంబర్ బ్లాక్ చేయటం అనేది చూస్తూనే ఉంటాము. సో అలా మనకి నెంబర్ బ్లాక్ చేయడం, అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం, అలాగే టెలిఫోన్లో మనకి 11 డిజిట్ నెంబరింగ్ ప్లాన్ కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట. ఓకేనండి, ఇంత ముందు చూసాం మనం ల్యాండ్ లైన్స్ చూసాము. ల్యాండ్ లైన్స్ ముందు ఇదేంటది ఫ్యాక్స్ అని వచ్చింది, ఫ్యాక్స్ ఉంది, అలాగే ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. దానికి ముందు ఏంటి ఇంత ఉంటుందండి పేజర్ అని చెప్పి ఇంత ఉంటుంది, సెల్ ఫోన్ లాగానే ఉంటుంది మనకి. దాంట్లో వచ్చేయన్నీ చూడొచ్చు అనమాట. పేజర్ తర్వాత ల్యాండ్ లైన్స్ చూసాము. తర్వాత మనకి మొబైల్స్ ఉండేవి, నార్మల్గా మనకి కీబోర్డ్ మొబైల్స్ ఉండేవి. దాని తర్వాత ఇప్పుడు ఎలా వచ్చిందండి సాఫ్ట్వేర్, అలాగే టచ్ వచ్చేసింది, మనం వేళ్ళతో టచ్ చేసే ఫోన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి మొబైల్ టెలికాం సెక్టార్లో ఒక టెక్నాలజీ అనేది ఏమైపోయిందండి రోజుకి ముందుకి కూడా
వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనకి టచ్ ఫోన్ నుంచి ఎక్కడికి వెళ్ళామండి, యాపిల్ ఐఫోన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ ముందుకు వేయబోతున్నాం అనమాట. ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండే ఫోన్స్ని అవైలబిలిటీలో తీసుకొస్తున్నారు మార్కెటింగ్ సెక్టార్లో, టెలిమార్కెటింగ్ సెక్టార్లో. ఓకేనండి. ఓకే, ఇదండి దీని గురించి ఈరోజు. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.